హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మిస్ హరిత. అపరిమిత మొబైల్ డేటా ఉచితం అంటూ మొదలైన రిలయన్స్ జియో ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే నెంబర్ 1 టెలికాం సంస్థగా నిలిచిన విషయం తెలిసిందే. మొదట్లో ఉచితంగా ఇచ్చి ఇంటర్నెట్ను అలవాటు చేసి అంబానీ మెల్లమెల్లగా ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే తక్కువ రేటుకు ఇంటర్నెట్ ఇస్తూ వచ్చిన జియో సంస్థ ఇప్పుడు అత్యధిక రేట్లను వసూలు చేస్తోంది. ఇక ఇటీవల మరోసారి టారిఫ్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో జియో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే నెలకు తక్కువ ప్యాకేజీ 200 రూపాయలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మొత్తంను భారీగా పెంచడం జరిగింది. సోషల్ మీడియాలో జియో టారిఫ్ రేట్లు పెరగడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చెంట్ తో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాడు. అందుకోసం వేల కోట్ల రూపాయలను నీళ్ల మాదిరిగా ఖర్చు చేస్తున్నారు. గత 6 నెలల నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంత్ అంబానీ పెళ్లికి అవుతున్న ఖర్చు మొత్తం జియో టెలికాం యూజర్ల మీద వేసే విధంగా టారిఫ్లను పెంచారంటూ ట్రోల్స్ వస్తున్నాయి. అంబానీ కొడుకు పెళ్లికి చేసిన ప్రతి పైసా వెనక తెచ్చుకున్న ఉద్దేశంతో ఇలా భారీ జియో టారిఫ్లను పెంచడం జరిగిందని, దేశంలో ఏమైతే నాకేంటి, ఎవరు ఏమనుకుంటే నాకేంటి అన్నట్లుగా అంబానీ వ్యవహరిస్తున్నారని, తనకు పోటీ లేదని, తానేం చేస్తే అదే ఫైనల్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, అంబానీకి ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద షాక్ తప్పదని సోషల్ మీడియా ద్వారా జియో యూజర్లు హెచ్చరిస్తున్నారు. ప్రతి జియో యూజర్ పై సగటున నెలకు 50 నుంచి 100 రూపాయలు అంబానీ దండుకుపోతున్నాడని, కొన్ని నెలల్లోనే అనంత్ అంబానీ పెళ్లి ఖర్చు మొత్తం వెనక్కి వస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక జియో పెంచడంతో వెంటనే ఎయిర్టెల్ కూడా తమ టారిఫ్లను పెంచుతూ ఉన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంబానీ ఇంట మనవడు పుడితే అతడి ఫంక్షన్ కూడా భారీగా చేసి అప్పుడు కూడా జియో టారిఫ్లను పెంచుతారేమో అంటూ కొందరు మీమ్స్ చేస్తున్నారు.